ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆరాధన సమయాన్ని మార్చడం జరిగింది. సందర్భం కూడా మీకు తెలుసు. అయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో దైవ సన్నిధికి వచ్చి పాటల ద్వారా దేవుని స్తుతించి మహిమపరచగలిగే గొప్ప ధన్యతను మహాదేవుడు ఈ నెలలో మొదటి ఆదివారం మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రోజులు చాలా వేగంగా గడుస్తూ ఉన్నాయి. మన కళ్ళ ముందు 6 నెలలు గడిచిపోయి 7వ నెలలోనికి మనం వచ్చేసాము. రోజులతో పాటు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. రోజులు మారుతున్న మారన దేవుని యందు మన విశ్వాసము కలిగి మన స్థితిగతులు మన కాలగతులు ఎలాగున్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో విశ్వాసంతో మనం అందరము ఈ చక్కటి దైవ సన్నిధికి రాగలిగాము. గంట లేటుగా ప్రారంభించిన మనం త్వరగానే ముగించుకోవడానికి సిద్ధపడదాము. ప్రియులారా, మహాదేవుడు తన పిల్లల చేత స్తుతింపబడాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉన్నాడని చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుని స్తుతించడానికే ఈ లోకమందు మనం ఉన్నాము. మనం అలసిపోకుండా, మానసికంగా చితుకుపోకుండా, శారీరకంగా క్షీణించిపోకుండా ఉండడానికి ఈ అందమైనటువంటి ప్రకృతిలో అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలను, శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. వాటిని అన్నిటినీ మనం భుజిస్తూ ఇచ్చిన దేవుని ఘనపరుస్తూ కృతజ్ఞత కలిగినటువంటి వారుగా బ్రతికున్నంత వరకు దేవునికి దూరం కాకుండా మన పట్ల ఏ ఆశయాన్నైతే ఏ కోరికనైతే కలిగి ఉన్నాడో ఆ తండ్రి కోరికను తీర్చే పిల్లలుగా, దైవ పిల్లలుగా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో దేవుడి ఉద్దేశాలను చాలా గ్రంథాలలో ఆయన రాయించాడు. ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడాలి అనేటువంటి ఉద్దేశము. ప్రియులారా, మన బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము అని ఒకటి ఉన్నది. అందులో ఇంచుమించు 150 కీర్తనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతి కీర్తన ఆ భక్తుడు ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రాసినటువంటి కీర్తనలుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా 135వ కీర్తన ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాము. 135వ కీర్తన దయచేసి అందరూ తెరిచి పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు ఒకవేళ బైబిల్ లేకపోయినట్లయితే కొనుక్కొని ఆ కీర్తన తెరిచిపెట్టుకోవాలి. 135వ కీర్తన. ఈ 135వ కీర్తన మనం చదువుకోవడానికి ముందుగా పరిచయంగా కొన్ని విషయాలు మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు లేదా
దేవుడు కావాలనుకునేటువంటి బిడ్డలు ఆరాధనలో దేవుని స్తుతించే స్తుతి కీర్తన ఇది. స్తుతి ఆరాధన అనేటువంటి పేరు కూడా ఈ కీర్తనకు ఉంది. ఈ ఒక కీర్తన మాత్రమే కాకుండా 134, 135, 136 ఈ 3 కీర్తనలు స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి కీర్తనలుగా మనం పరిగణలో తీసుకోవాలి. ప్రతి ఆదివారము దేవుని స్తుతించటము అనేటువంటిది మన నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కోరికగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు సమయం లేదు గనక 135వ కీర్తనను కొన్ని భాగాలు మాత్రం మనం చదువుకోవడానికి సిద్ధపడదాము. ఈ 135వ కీర్తనలో 4 వచనాలను ఒక భాగంలో పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేద్దాం. 135వ కీర్తన 4 వచనాలు మాత్రమే మొదటి భాగంలో పెట్టుకుని మనం చదువుకుందాము. దయచేసి అందరూ గ్రంథాలు తీర్చారనుకుంటా ఉన్నాను. నేను 3 అంకెలు లెక్క పెడతాను, అందరూ కలిసి చదువుదాం. 1, 2, 3 స్టార్ట్. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును, ఆయన మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చాలా సంతోషంగా అందరూ చదివారు. దేవుని చిత్తమైతే ఈ మొదటి భాగాన్ని ఈరోజు మనం జ్ఞానించడానికి సిద్ధపడదాం. ఈ మొదటి 4 వచనాలను ఓ పేరు పెడుతూ ఉన్నాను. దేవుణ్ణి స్తుతించడానికి లేక దేవుణ్ణి ఆరాధించడానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. ఈ 4 వచనాలు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయనంటే, దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించండి, స్తుతించడానికి మందిరానికి రండి అని ఆహ్వానాన్ని తెలియజేస్తున్నటువంటి భాగములో మొదటి భాగంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సహోదరులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇంతకీ ఎవరు స్తుతించాలి? యెహోవా సేవకులారా అని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, జనరల్గా మనం ఏమనుకుంటామంటే సేవకులు అని అనగానే, సేవకులారా అని అనగానే పాస్టర్ గారికి సంబంధించింది ఈ మాట అనేటువంటి భావంలోనికి వెళ్ళిపోతాం. సేవకులారా అని అన్నాడు కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదు. సేవకులంటే పాస్టర్ గారే కదా, సేవకులంటే వారే కదా. కాబట్టి పాస్టర్ గారు మాత్రమే దేవుని స్తుతించాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు. ఇంతకీ విషయం ఏమనంటే, ఈ ప్రపంచ జనాభాలో ఇశ్రాయేలీలను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. ఇంక జాగ్రత్తగా విందాం. ఈ ప్రపంచంలో ఇశ్రాయేలు జాతి వారిని దేవుడు ఏం చేసుకున్నాడనంటే సెపరేట్ చేశాడు, ప్రత్యేకపరచుకున్నాడు. ప్రత్యేకపరచుకుని అందరితోటి ఇశ్రాయేలీలను కలపకుండా ఇశ్రాయేలును ఉద్దేశించి కేవలము పాత నిబంధనలో ఇశ్రాయేలును మాత్రమే ఉద్దేశించి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన చాలా చోట్ల ఆయన బయలుపరిచాడు. ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాము. నిర్గమకాండము 19వ అధ్యాయము.
19వ అధ్యాయంలో మనము 6వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. చూడమ్మా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. సహోదరులారు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. ఎవరితో? ఇశ్రాయేలీలతో. మోషే ద్వారా ఇశ్రాయేలీలతో ఈ విషయాన్ని చెప్పమని దేవుడు మోషేకి చెప్తూ ఉన్నాడు. ఆ కింద ఇంకా పూర్తవలేదు. నువ్వు ఇశ్రాయేలీలతో ఖచ్చితంగా చెప్పవలసినటువంటి మాటలు ఇవే అని దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్పాలి? ఇశ్రాయేలీయులకు చెప్పాలి. ఈ మాటలు ఇశ్రాయేలీయులకు సంబంధించినవి. ఇందుకే దేవుడు ఆలోచన ఏంటనంటే, ప్రపంచ జనాభాలలో ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేసినట్లుగా కనబడతా ఉంది, ప్రత్యేకపరచుకున్నాడు. ఎలాగా అనంటే, సమస్త భూమియు నాదే కదా. సమస్త భూమియు ఎవరిదట? దేవుడిది. ఈ సమస్త భూమి మీద మనుషులు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అయితే అందరినీ నా స్వకీయ జనము అని అంటలా. పాత నిబంధనకు సంబంధించి భూమి మీద నివాసం ఉంటున్నటువంటి నరజాతిని అందరినీ, మనుషులందరినీ నా యాజక రూపమైన రాజ్యము అని అంటలేదు ఆయన. మరి ఎవరినంటూ ఉన్నాడు? ఎవరితో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు? కేవలము ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలీలు అంటే ఎన్ని గోత్రాలు వారు? 12 గోత్రాల యొక్క ఇశ్రాయేలు ప్రజలతోనే సమస్త భూమి మీద ఉంటున్నటువంటి ప్రజలతో కలపకుండా వారి నుండి ప్రత్యేకపరిచి వారితో అంటున్నటువంటి మాట, మీరు నాకు, మీరు అంటే ఎవరు? ప్రజలు కాదు, ఇశ్రాయేలీలు. కేవలం ఇశ్రాయేలు. మీరు అంటే ఇశ్రాయేలీలు, నాకు అంటే దేవునికి యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. యాజక రూపమైన రాజ్యముగాను, యాజక రూపము అని అంటా ఉన్నాడు. జనరల్గా బైబిల్ మీద అవగాహన కలిగినటువంటి బిడ్డలు ఎలాగ అర్థం చేసుకుంటారంటే, యాజకులు అనంటే 12 గోత్రాలలో లేవీలు ఉన్నారు, లేవీలు మాత్రమే యాజకులు అనేటువంటి భావం. అది 100% కరెక్ట్. అయినా దేవుడు ఆలోచన ఏంటనంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉండాలి, యాజకత్వము చేయాలి అనంటే దేవుని మందిరానికి మీరు యాజకులు ఎక్కడ సేవ చేస్తారు? యాజకులు అంటే సేవ చేసేవారు. ఎక్కడ సేవ చేస్తారు? మందిరములో. యాజకులు అనబడినటువంటి వారు దేవుని మందిరంలో దేవుని పని చేస్తారు. అంటే దేవునిని స్తుతిస్తారు, దేవునిని ఆరాధిస్తారు. ఇది యాజకుల పని. కానీ ఇక్కడ మొత్తం ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనంటే, ఇశ్రాయేలులందరితోని, అంటే 12 గోత్రాల ప్రజలతో చెప్తా ఉన్నాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, ఇంకేమన్నాడనంటే పరిశుద్ధ జనముగా ఉన్నారు. నేనేదో ఒక గోత్రాన్ని మాత్రమే కాదు, దేవుని మందిరానికి వచ్చి నన్ను స్తుతించే అవకాశాన్ని, యాజక అవకాశాన్ని ఇశ్రాయేలులు 12 గోత్రాల వారికి నేను అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను అని ఇక్కడ ఆయన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నిర్ణయించబడిన దినాన్ని మీరు నా మందిరానికి వచ్చి మీరు ఏం చేయాలని అంటే నన్ను స్తుతించాలి, అంటే యాజకత్వం చేయాలి, అంటే ఆరాధించాలి, ఆరాధన చేయాలి. ఆరాధనలో స్తుతి ఒక ఉన్నతమైన భాగం. అలాగా
స్తుతించడం ద్వారా మీరు నాకు సేవకులుగా ఉంటారు అనేటువంటి ఆలోచన. ప్రియ సోదరి సహోదరులారా, ఇప్పుడు 135వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా అంటే ఎవరు? ఇశ్రాయేలులందరూ. సేవకుడు అంటే పాస్టర్ గారు అని అనుకోకండి. ఇశ్రాయేలులందరూ. సేవకులంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని యాజకత్వం చేసేవారు, అంటే ఆరాధన చేసేవారు, స్తుతించేవారు అని అర్థం. సేవకులారా అనంటే ఇశ్రాయేలులందరూ. ఓకే, బాగానే ఉంది. తరచూ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన బైబిల్ గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి తల్లి? 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఈ పక్కన ఉన్నటువంటి వారు అందరూ చెప్పండి, పాత నిబంధన. ఈ పక్కన ఉన్నటువంటి వారు రెండో భాగం చెప్పండి, క్రొత్త నిబంధన. ముందు చెప్పినట్లుగానే గతంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రొత్త నిబంధన నిజము అయితే పాత నిబంధన నీడ అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రొత్త నిబంధన అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైతే పాత నిబంధన నీడ. అంటే పాత నిబంధన యొక్క నిజస్వరూపం ఎందులో కనబడుతుంది మనకి? అందరూ చెప్పాలా? క్రొత్త నిబంధనలో చూడగలం. మన ఇళ్ళలో అందరికీ అద్దాలు ఉన్నాయి. అద్దంలో కనబడే మనిషి నిజమా అబద్ధమా? షాడో అంటే నిజరూపం యొక్క నీడ అద్దంలో మనకి ప్రతిబింబంగా కనబడతా ఉంది. కానీ నిజం అద్దం ఎదురుగా ఉన్నటువంటిది నిజం, అద్దములో ఉన్నటువంటిది నీడ, ఛాయ్. పాత నిబంధన నీడైతే క్రొత్త నిబంధన నిజస్వరూపం అనేటువంటి విషయం. ఓకే, బాగానే ఉంది. యెహోవా సేవకులారా దేవునిని స్తుతించండి అని ఇశ్రాయేలు ప్రజలందరితోటి చెప్పాడు ఆయన. పాత నిబంధన నీడలో చెప్పాడు. నిజస్వరూపానికి వస్తే అంటే క్రొత్త నిబంధనకి మనం వస్తే కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుని స్తుతించండి అంటున్నాడు ఆయన. లేకపోతే దేవుడు కావాలని దేవుని చేత మేలు పొందాలనుకున్న బిడ్డలు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించాలని కోరుకుంటూ ఉన్నాడా? అంటే 12 గోత్రాలు ఇశ్రాయేలు వారికి మాత్రమే పరిమితం చేశాడా క్రొత్త నిబంధనలో? అంటే కాదు. పాత నిబంధనలు అయితే కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుని స్తుతించే అవకాశం. మరి క్రొత్త నిబంధనలో నిజానికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరంటే మనం లేకపోతే ప్రపంచ మానవాళితో ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎవరి వెలుగులోనికట? అమ్మా అర్థమవుతుందా మీకు? ఎవరి వెలుగులోనికట? తన అంటే దేవుని వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్తున్నాడు. మీకు నెమ్మదిగా జ్ఞాపకం వస్తుందో లేదో, నిర్గమకాండము మన 19వ అధ్యాయము 6వ వచనంలో ఉపయోగించమన్నటువంటి పదజాలమే ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు పేతురు పత్రికలో. ప్రపంచ మానవాళి చీకట్లో ఉంది అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు, దేవుని సన్నిధానానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మనసు మార్చుకొని దేవుడు కావాలని దేవుని సన్నిధిలోనికి అనగా వెలుగులోనికి వచ్చారు. దేవునిలోనికి వచ్చినటువంటి మిమ్మలను లేక మనల్ని దేవుడు ఎవరితో చేరుస్తూ ఉన్నాడనంటే
ఎవరితో చేరుస్తూ ఉన్నాడు అని అంటే, ఏర్పాటు చేయబడినటువంటి వంశస్థులు మీరు, రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధ జనం మీరు, దేవుని సొంత ప్రజలు మీరు. పాత నిబంధనలో ఎవరు మాత్రమే దేవుని ప్రజలు? ఇశ్రాయేలీయులు మాత్రమే. వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే అవకాశము. నిజానికి వద్దాం. నిజమనగా క్రొత్త నిబంధనకు వస్తే ఇప్పుడు దేవుని స్తుతించే అవకాశాన్ని, దేవుని ప్రజలుగా ఉండే భాగ్యాన్ని ఇప్పుడు ఎవరెవరికి ఇస్తూ ఉన్నాడండి? చెప్పాలి, ఎవరెవరికి ఇస్తూ ఉన్నాడు? అందరికీనా, కొందరికా? అందరికేనంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి, అన్ని భాషల వారికి, అన్ని దేశస్తులకి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ అవకాశం అని అంటే, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క జనాంగములోనికి, దేవుని ఇంటిలోనికి చేరుస్తూ ఉన్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా ఉండే వారికి ఏం చేయాలని మనకు అర్థమవుతుంది. 135వ కీర్తన, దేవుని యాజక రూపముగా ఉండే ప్రజలకి ఏం చేసే బాధ్యతను దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఏం చేయాలి? స్తుతించాలి. ఎవరిని స్తుతించాలండి? దేవునిని స్తుతించాలి. మహోన్నతుడైనటువంటి దేవుని గణపరచాలి. ఇది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత ఇది? రక్షణ పొందిన వాని బాధ్యత. ఎందుకు అనంటే, నువ్వు దేవునికి సొంత ప్రజగా ఉన్నావు. మనం ఇంటికి ఏమో ఫంక్షన్ జరిగితే అద్దెకు తెచ్చుకుంటాం. టెంట్లని, కుర్చీలని, కొన్ని సామాన్లు అద్దెకు తెచ్చుకుంటాం. అద్దెకు తెచ్చుకున్న దాని మీద అధికారం ఉంటుందండి మనకి? ఉండదండి. ఆ పని అయిపోయే వరకునే వాడుకుంటాం. పని అయిపోతే మళ్ళీ బిల్లు కట్టి మళ్ళీ వారికి అప్పచెప్పేయాలి. మన దేవునికి సొంత మనుషులమా, అద్దె మనుషులమా? మీరు ఆలోచన చేసి చెప్పండి. దేవునికి సొంత మనుషులం. ఎంత గొప్ప సంగతి ఇది. దేవునికి సొంత మనుషులు. మనం ఎలాగ సొంత మనుషులు అయ్యాం అనంటే, మన కొరకు ఓ పరమాత్ముడు రక్తాన్ని సిందించి శుద్ధి చేశాడు. శుద్ధి చేసి దేవునికి పనికొచ్చేవారుగా, దేవుని సన్నిధిలో ఉండేవారుగా, దేవుని ప్రజలుగా కొనసాగేవారుగా మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రపంచ మానవాళిలో. భౌతికంగా ఆస్తిపాస్తులు లేకపోవచ్చు మనకి, భౌతికంగా అందసందాలు లేకపోవచ్చు మనకి, భౌతికంగా మనకి పలుకుబడి లేకపోవచ్చు. కానీ మనకున్నది ఎవరో? గుండె మీద చేసుకుని చెప్పండి, దేవుడు. మన పక్షాన ఉండేది ఎవరు? దేవుడు. ఒకవేళ ఎన్నున్నా అవి బ్రతుకున్నంత వరకునే. అవన్నీ విడిచిపెట్టేసి ప్రయాణం చేయవలసిందే. నిత్యం ఉండే దేవుడు మనల్ని ఏమంటున్నాడో తెలుసా? మీరు అద్దె మనుషులు కాదు, నా సొంత మనుషులు అని అంటున్నాడు. సొంత మనుషులు ఏం చేయాలి? ఇప్పుడు దేవునిని స్తుతించాలి. ఎలాగా? యాజక రూపంగా మారి, యాజక రూపంగా మారే వారిని సేవకులు, సేవకురాండ్లు అన్నారండి. అంటే ప్రతి ఒక్కరూ బాప్టిజము పొంది దేవుని మందిరంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ యాజకులే అన్నమాట. యాజకులు అనగా దేవుణ్ణి ఆరాధించేవారే అన్నమాట, దేవుని స్తుతించేవారే అన్నమాట. ఈ సంగతి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఇది సామాన్యమైనటువంటి సంగతి. ఇది మన ప్రాథమికమైనటువంటి విషయం. ఇది ప్రత్యేకించి రక్షణ పొందినటువంటి వారికి చెప్పవలసిన విషయం కాదు. ఇది ప్రాథమికమైనటువంటి విషయం.
ప్రాథమిక నైతిక విలువలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పంది ఉందనుకోండి, పంది ఉదయాన్నే నా బ్రష్ ఎక్కడుంది, నా కోల్గేట్ పేస్ట్ ఎక్కడుంది అని అడుగుతుందండి? అడగదు. దాని నైతిక విలువ వేరు. కుక్క ఉందనుకోండి, నా జీన్ ప్యాంట్ ఎక్కడుంది అని అడుగుతుందండి? అడగదు. గేదె ఉందనుకోండి, నా చీర ఎక్కడుంది అని అడుగుతుందా? చెప్పాలి మీరు. అడగదు. మరి మనుషులు ప్రాథమికంగా ప్రతిరోజు ఎవరు చెప్పకుండానే చేసే కొన్ని ప్రాథమిక విషయాలు ఉన్నాయి. అది నైతిక విలువలతో కూడినటువంటి. లేవగానే మొహం కడుక్కుంటాం, చక్కగా టిఫిన్ చేస్తాం, టీ తాగుతాం, బట్టలు ధరిస్తాం, స్నానం చేస్తాం. రెగ్యులర్గా ప్రతిరోజు మానకుండా చేసే ప్రాథమికమైనటువంటి నైతిక కార్యక్రమాలు. పశువులకు ఉండేటువంటి నైతిక ప్రాథమిక విషయాలు వేరుగా ఉంటే, మనుషులకి ప్రతిరోజు పాటించే ప్రాథమిక నైతిక విషయాలు వేరు. అందుకే మనము ప్రత్యేకమైన వారం, పశువులము కావు, మనం ప్రత్యేకమైన వారం. ఈ ప్రత్యేకతలో లోకస్తుల కంటే, లోకస్తులంటే రక్షణ పొందలేని వారి కంటే మరీ ప్రత్యేకమైన వారము ఎవరు? మనం. ఎందుకో తెలుసా? మనము దేవుని సొంత ప్రజలము, అద్దె మనుషులము కాము. అద్దె మనుషులం కాము. పాత నిబంధనలో ఇశ్రాయేలులు మాత్రమే దేవుని స్తుతించే అవకాశము కల్పిస్తే, క్రొత్త నిబంధనలో ఎవరైనా దేవుని స్తుతించవచ్చు. దేవుని మందిరానికి వచ్చి, ఇది రక్షణ పొందినటువంటి వ్యక్తికి ప్రాథమికమైనటువంటి విషయముగా మనం గుర్తించవలసిన అవసరత ఉన్నది. ప్రభువునందు ప్రియ సోదరి సహోదరులారా, విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ రోజున ఇంత ప్రత్యేకత ఆత్మీయంగా మనం పొందుకున్నాము అని అంటే, మన పట్ల ఎవరి కటాక్షం ఉంది? దేవుని కటాక్షం. లేకపోతే నువ్వెవరో నేనెవరో, మంచి ఇళ్ళల్లో ఉంటుండగా, మంచి సదుపాయాలు ఉంటుండగా అందరూ కట్టగట్టి ఇక్కడికి రావాల్సిన పని ఏంటి అంటే, మనల్ని రక్షించిన ఆయన ఉన్నాడు, ఆ రక్షించిన రక్షణకుని స్తుతించాలనబడినటువంటి గప్తిక మనకు ఉందన్నమాట. నిద్రవద్దు. సహోదరులారా, టీచర్ ఉద్యోగం వచ్చింది. కొత్తగా టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉదయాన్నే అడుగుతున్నారు, నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడిగారు. జాబ్ వచ్చిన తర్వాత, ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడిగారు. స్కూల్ అంటే అన్నది అనుకోండి ఆవిడ, ఎలా ఉంటుంది? బాగోదు. డాక్టర్ని అడుగుతున్నారు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా? హాస్పిటల్ అంటే ఏంటి అని డాక్టర్ అంటే బాగుంటుందా బాగోదా? బాగోదు. పోలీసు వాళ్ళని అడుగుతున్నాడు, డ్యూటీ చేయడానికి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళవా? అమ్మబాబోయ్, పోలీస్ స్టేషనా, నేను వెళ్ళను అంటే కుదురుతుందా? కుదరదు. అంటే వారి నైతిక ప్రాథమిక విషయం ఏమనంటే, డాక్టరు హాస్పిటల్కి వెళ్ళాలి డ్యూటీ చేయడానికి, టీచరు పాఠశాలకు వెళ్ళాలి డ్యూటీ చేయడానికి, స్టూడెంటు బడికి వెళ్ళాలి చదువుకోవడానికి, అలాగే పోలీసుడు స్టేషన్కి వెళ్ళాలి డ్యూటీ చేయడానికి. ఇది వారికి ప్రాథమిక విషయమా? ప్రాథమికంగా ప్రతిరోజు చేసే పని డ్యూటీ అది? ఎస్, డ్యూటీ. ఎందుకనంటే ఓ బాధ్యతారహితమైనటువంటి స్థితిలో ఉన్నారు కనుక, ఆ పదవిలో ఉన్నారు కనుక దాన్ని మర్చిపోకూడదు. పోలీసుడు డ్యూటీ చేయటం మానకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మానకూడదు, డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళటం మానకూడదు, టీచర్ బడికి వెళ్ళటం మానకూడదు. నైతికంగా వారు ఉన్నంతకాలం, అంటే రిటైర్ అయ్యేంతకాలం వారి పని ఏంటంటే వారు డ్యూటీలు సక్రమంగా చేసుకోవాలి. ఇది ప్రాథమికంగా వారి డ్యూటీ అది. అలాగే మనం
మనం రక్షణ పొందిన తర్వాత నేను రక్షణ పొందాను అనేటువంటి సంగతి ఎవరన్నా చెప్పాలా? మనకు తెలిసే ఆ సంగతి, మనకు తెలిసిన సంగతి ఎవరో చెప్పక్కర్లేదు. నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్టిజం పొందావు ఎవరితోటే గుచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ఆ రక్షణ పొందాము అనేటువంటి సంగతి తెలిసిన తర్వాత మనకి నైతిక బాధ్యతను దేవుడు ప్రాథమికంగా ఒకటి అప్పగించాడు. ఏంటి ఆ ప్రాథమిక విషయం? ఏమనంటే దేవునిను ప్రతి ఆదివారము స్తుతించాలి, ఆరాధించాలి. ఎవరి పనిది? దేవుని ప్రియ బిడ్డల యొక్క పని. బాధ్యత ఎవరి బాధ్యత అది? ఎవరి బాధ్యత ఇది? నువ్వు నిజంగా రక్షణ పొందితే, నువ్వు నిజంగా బాప్టిజం పొందితే నీ ప్రాథమిక విషయము ఇదనమాట. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలి అనేటువంటిది నీ నరనరాల్లో జీర్ణించిపోవాలి. నైతిక విలువ ఇది. అవకాశం ఉంటే వస్తాను, వీలుంటే కుదురుతాను అని, అవకాశం ఉంటే టీ తాగుతాను, అవకాశం ఉంటే వీలుంటే భోజనం చేస్తాను, కుదిరితే బట్టలు కట్టుకుంటాను. ఎవరన్నా ఈ మాటలు అంటాం మీరు ఎప్పుడన్నా విన్నారా? నాకు ఈరోజు అవకాశం ఉంటే టిఫిన్ చేస్తాను, వీలుంటే భోజనం చేస్తాను, మనసు బాగుంటే బట్టలు కట్టుకుంటాను. ఎవరన్నా అంటాం చూసారా మీరు? ఎవడ అండో. ఒకవేళ అన్నాడు అని అంటే పాపం పని చేయట్లేదని అర్థం, నైతిక విలువ పోగొట్టుకున్నాడని అర్థం, ప్రాథమిక విషయం కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి అర్థం. ప్రాథమిక విషయాన్ని అంటే ప్రతిరోజు మానకుండా ఎవరో చెప్పకుండానే ముఖం ఎలా కడుక్కుంటున్నావో, స్నానం ఎలా చేస్తున్నావో, భోజనం ఎలా చేస్తున్నావో, టిఫిన్ ఎలా చేస్తున్నావో, బట్టలు ఎలా కట్టుకున్నావో, ఇది ప్రాథమికంగా రొటీన్గా ప్రతిరోజు జరుగుతున్నటువంటి విషయం. అలానే రొటీన్గా జరగవలసింది మన జీవితంలో ఒకటి ఉంది. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏంటో తెలుసది? నీ ద్వారా నా ద్వారా దేవుడు స్తుతింపబడాలనుకుంటూ ఉన్నాడు. మనందరి ద్వారా దేవుడు ఘనపరచబడాలనుకుంటూ ఉన్నాడు. అందుకే ఏమన్నాడు ఆయన? 135వ కీర్తనలో ఏమన్నాడు ఆయన? యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారంటే దేవుని మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తి సేవకుడే, సేవకురాండ్లే. తర్వాత 2వ లైన్లో చెప్తా ఉన్నాడు, 2వ చరణంలో, యెహోవా మందిరములో, ఎక్కడ యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచిండు వారలారా అని చెప్పేశాడు. సేవకులు అంటే కొంచెం కన్ఫ్యూజ్ పడుతున్నారని కింద వివరణ ఇచ్చాడు ఆయన. సేవకులంటే పొరపాటు పడి పాస్టర్ గారికే అనుకుంటారని కింద వివరణ ఇచ్చాడు. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నుండి వారులారా మీరేం చేయాలో తెలుసా? దేవునిని స్తుతించాలి. రండి 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 దయచేయండి అనేటువంటి పాట మీకు తెలుసా? ఇది ఏ పాట అని అంటే ఆహ్వానపు పాట. ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడికి ఆహ్వానము అని అంటే దేవుని మందిరానికి ఆహ్వానం. ఎందుకు దేవుని మందిరానికి అని అంటే నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చుకోవడానికి, దేవుడు నీకు కల్పించే ప్రాథమిక విషయాన్ని నువ్వు కొనసాగించుకోవడానికి ఎక్కడకు రావాలి? మందిరానికి రావాలి. యెహోవా మందిరములో నిలిచిండు వారులారా యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలండి? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఎందుకు కనపరచాలి? ప్రశ్న అడిగే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుణ్ణి నేను ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అని అంటే యెహోవా దయాళుడు, అందుకని ఆయన స్తుతించాలి. కింద లైన్ చూడండి, యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల దయ చూపించేవాడు, అందుకని ఆయనను స్తుతించాలి.
అందుకే ఆయన స్తుతించాలి. ఆయన నామాన్ని కీర్తించడానికే దేవుని మందిరానికి నువ్వు రావాలి. అది మనోహరమట. దేవుని మందిరానికి నువ్వు వచ్చి ఎవరో చెప్తే రావటం కాదు, ఎవరో చెప్తే రావటం కాదు. ఇది బాధ్యత రహితంగా ప్రాథమిక విషయాలలో ఇదొక పాయింట్. ఎవరన్నా చెప్తేనా నువ్వు భోజనం చేస్తావు, నేను అలా చేయను, నాకు ఆకలిస్తే నేను తినేస్తాను అంతే. రొటీన్గా జరుగుతున్నటువంటిది. రక్షణ పొందినటువంటి మనకి రొటీన్ అయిపోవాలంటే అలవాటు అయిపోవాలని చెప్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించటం అనేటువంటిది నీ జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. మారిపోవాలి. ఎందుకో తెలుసా? ఆయన దయాళుడు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయద్దు. దేవుడు నాకు ఏం చేశాడండి అనేవాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనంటే, వీళ్ళకి అది ఇస్తున్నాడు, వీడికి ఇది ఇస్తున్నాడు, ఆ ఎమ్మికి అది ఇస్తున్నాడు, ఈ ఎమ్మికి ఇది ఇస్తున్నాడు, అయ్యో నాకేమీ లేదు, నేను ఎందుకు రావాలి మందిరానికి, ఎందుకు దేవుని స్తుతించాలి అనేవాళ్ళు లేకపోలేదు లోకంలో. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని అంటే, నువ్వు దేవుని సొత్తైన ప్రజలవి. ఈ భాగ్యం మోడికి లేదు. ఈ సంగతి తెలుసో తెలియదు నీకు. ఈడ్చుదంతే రూపాయి లేదు మన దగ్గర, కానీ మనం ఎలా చెప్పుకోగలం? దేవుని సొంత ప్రజలం, మనం దేవుని సొత్తైన ప్రజలం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ వచనం నుండి 7వ వచనం వరకు రెండో భాగం. ఈ భాగం చదువుకోవడానికి ముందు దేవుడు తన ప్రజల గురించి చెప్తున్నటువంటి మాటలు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ప్రియులారా 6 వచనము 7వ వచనము. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠ జనము అంటున్నాడు. చూడండి, ఏ జనమంట? ప్రతిష్ఠ జనము. నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించాడట. భూమి మీద కొన్న సమస్త జనము కంటే నిన్ను ఎలాగ హెచ్చించాడట? ఎక్కువగా హెచ్చించాడు. అందుకే దేవుని మందిరానికి మనం రావాలి, ఆయనను మనసారా స్తుతించాలి, మనసారా కీర్తించాలి. అదే గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనము. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పాటు చేసుకున్నాడట. ఏర్పాటుది. దేవుని సొంత ప్రజగా ఉండడానికి దేవుడి ఏర్పాటుది. శుక్రవారం దేవుని మందిరానికి వచ్చినటువంటి బిడ్డలకు తెలుస్తుంది. అవకాశం ఉన్న చాలామంది రాలేకపోయారు, కానీ వచ్చిన వరకు తెలుస్తుంది. ఆ శుక్రవారం తెల్లవారుజామున ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. ఒక విషయాన్ని ప్రభు నేరుగా చెప్పాడు. ఏంటి ఆ విషయం అని అంటే, నేను మిమ్మను అనాథులుగా వదలను. ఎంత మాటది! నేను మిమ్మల్ని అనాథులుగా వదలను. నా మీద ఆధారపడగలిగితే, మళ్ళీ మనుషుల మీద ఆధారపడితే కాదు, ధనం మీద ఆధారపడితే కాదు, అధికారం మీద ఆధారపడితే కాదు, దేని మీదో ఆధారపడితే కాదు, నిత్యుడగు నా మీద నువ్వు ఆధారపడగలిగితే నేనైతే మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. ఎంత మంచి మాట ఇది! మనం జనరల్గా భయపడతామండి, మనుషులం కాబట్టి. అప్పుడున్న భయం, అనారోగ్యం వచ్చినా భయం, పరిస్థితులు ఏదన్నా భయపడిపోతుంటాం. ఆ భయాలన్నిటిని పోగొట్టే దేవుని వైపు మనం చూడలేం. అందుకే భయం పెనుబోతంలా మనల్ని వెంటాడి మానసికంగా కృంగదీసేస్తూ ఉంది. ధైర్యాన్నిచ్చే దేవుని వైపు చూచి, బలాన్నిచ్చే దేవుని మందిరం వైపు మనం అడుగులు వేసి దేవుని మీదే పూర్తిగా ఆధారపడగలిగితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి భరోసాని ఇస్తూ ఉన్నాడు. నీకు నాకు, నేను నిన్ను అనాథులుగా విడిచిపెట్టను.
ఇంకంతకన్నా ఈ మాట ఎవరంటారు? కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి మనం అలవాటు చేసేసుకోవాలి. ఎవరో చెప్తే వాళ్ళు చెప్పారు కాబట్టి అనేటువంటిది కాదు, కానీ రక్షణ పొందాము కాబట్టి, ఆ విషయం మనకు గుర్తుంది కాబట్టి దేవుని స్తుతించటము యాజక స్వరూపంగా మనం ఉండాలి. 135వ కీర్తనలో మనం ఉన్నాము. 5వ వచనం నుండి 7వ వచనం వరకు 2వ భాగం. చూడ, కారణాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్తుతించడానికి నీవు మందిరానికి తప్పకుండా ఎందుకు రావాలో, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఎందుకు స్తుతించాలో కారణాలు చెప్తున్నాడు. దేవుడు గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. నేను మర్చిపోయేవాడిని కాదు దేవుని కోసం. ఈరోజు కష్టం వచ్చిందని, ఈరోజు ఏదో నింద వచ్చిందని, ఈరోజు ఏదో బాధ వచ్చిందని దేవుని మర్చిపోయేవాడిని కాదు. దేవుడు గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడుగా ఉన్నాడని నేను ఎరుగుదును. నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా ప్రియులారా? ఆకాశమందును, భూమి యందును, సముద్రములు యందును, మహాసముద్రములు యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. అందుకే నేను దేవుని మందిరానికి వచ్చి ఆయన ఏం చేస్తాను? నేను స్తుతిస్తాను, ఆయన ఆరాధిస్తాను, స్తుతి ఆరాధన చేస్తాను. స్తుతి ఆరాధన అంటే స్తోత్రం 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 చెప్పటము కాదు, ఆరాధనలో భాగమై మనం ఉండాలి. దేవునితో మన ఆత్మ కలిసిపోయి ఉండాలి. దేవుని యొక్క మందిరంలో జరుగుతున్నటువంటి భాగాలతో, ఆరాధన భాగాలతో మన మనసు, మన హృదయం ఏకమైపోవాలి. ఉన్న గంట దేవుడిలోనే ఉండేటట్లుగా, మనసులు చెదిరిపోకుండా, హృదయాలు చెదిరిపోకుండా ఆ కశ్యపు దేవుని వైపు మనం ఉండగలిగితే మనం మర్చిపోయేవారిగా ఉండలేము. 7వ వచనము, బూది గంతముల నుండి ఆవిరి లేవజేసేవాడు ఆయనే, వాన కురిపించినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. అందుకే నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆకాశము, భూమి, సముద్రములు యందు, మహాసముద్రములు యందు ఆయనకిష్టమైనవన్నీ జరిగిస్తూ ఉన్నాడట. ఆయనకిష్టమైనవన్నీ జరిగిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులరా? ఆవిరిని లేవజేసేవాడు ఆయనే. ఇంకెవరన్నా ఉన్నారా? ఆయన ఆవిరిని లేవజేసేవాడు ఆయనే, వాన కురిపించేవాడు ఆయనే, మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధిలో నుండి గాలి బయలు వెళ్ళజేసేవాడు కూడా ఆయనే. ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ఈ లోకంలో, ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వాడైనా నేను గాలిని పంపిస్తాను అని ఏ పథకంలో అన్న పెట్టాడా? ఏ ప్రభుత్వ అధికారి అయినప్పటికీ, ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, నేను నీరు ఇస్తాను, గాలిని ఇస్తాను, ఆవిరిని పైకి లేవనిస్తాను. ఇలాగ ఎవరన్నా ఈ పథకాలు ఏమైనా పెడుతున్నారండి? పెట్టగలరా? పోనీ కొత్త ప్రభుత్వాలు, పెద్ద పెద్ద ప్రభుత్వాలు వచ్చినాయి, ఇలాంటి పథకాలు ఏమైనా పెట్టగలరా? గాలినివ్వటం, నీరునివ్వటం, పంటనివ్వటం, ఇవన్నీ చేయగలరా? చేయలేరు. ఎవరు చేయగలరా? మరి ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే సజీవుడైనటువంటి దేవుడు. ఆ విషయాన్ని నేను మర్చిపోలేదు కాబట్టి, నేను బాప్తిసం పొంది రక్షణ పొంది అనేటువంటి సంగతి నాకు ఇంకా జ్ఞాపకం ఉంది కాబట్టి, ఎక్కడికి వచ్చింది దేవుని మందిరంలో, ఎక్కడికి వచ్చి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను? దేవుని మందిరానికి వచ్చి నేను స్తుతిస్తూ ఉన్నాను. నా చివరి శ్వాస అంటే నేను చనిపోయే ముగింపు దినం వరకు దేవుని మందిరంలో గడపాలనేటువంటి ఒక కంకణం, ఓ తీర్మానం చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు చాలా గొప్పవాడు. మన నమ్మిన మన దేవుడు చాలా గొప్పవాడు.
ఆయన మనం ప్రతి ఆదివారం ఏం చేయాలి? స్తుతించాలి. మన దేవుడు చాలా గొప్పవాడు. మన కొరకు ఎన్నో ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నాడు. అనుభవించడం మనకు తెల్లేదంతే. ఈ ఆశీర్వాదాలను సొంతం చేసుకునే అవకాశం, ఆ మార్గాలు మనకు తెలియలేదని అంటే, అందుకే చిన్న వాటికి కూడా కంగారు పడిపోయి మనుషుల మీద పడిపోతూ ఉంటుంటాం. వద్దు వద్దు వద్దు. మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. నైతికంగా మనం అందరం గుర్తించవలసిన విషయం ఏమనంటే, ప్రియ సోదరి సహోదరులారా, ఇది ప్రాథమిక విషయము అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించటం. ఆదివారాలు ఏదన్నా ఉంటే వాయిదాలు వేసుకోవటం, ఆదివారం మ్యాక్సిమం ఏం పెట్టుకోకుండా ఉండి ఆ సమయాన్ని దేవునికి ప్రాధాన్యతను ఇవ్వగలిగితే దేవుని లెక్కల్లో మనం ఉంటాం. దేవుడి లెక్కల్లో మనం ఉంటాం. మనుషుల లెక్కల్లో కాదు, దేవుని లెక్కల్లో ఉండేటట్లుగా మనం చేద్దాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎవరిని స్తుతించాలి? ఎప్పుడెప్పుడు స్తుతించాలి? చెప్పాలి. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఎల్లప్పుడూ స్తుతిందాము. అందరికీ వందనాలు.